గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎంజాయ్ ద ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డిలో 2022లో షిఫ్ట్ 1లో ఒక క్వశ్చన్ వచ్చింది. దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇఫ్ 18% ఆఫ్ 200 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. క్వశ్చన్ చాలా ఈజీ, కానీ చాలామంది ఏం చేస్తారు, మెథడ్ 1లో 18% ఉంది కాబట్టి డివైడెడ్ బై 100, ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాస్తారు. మళ్ళీ 0 క్యాన్సిల్ చేస్తారు పెన్నుతో. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 అని రాస్తారు. ఈ ప్రాసెస్లో మినిమం ఎంత లేదన్నా సరే 10 నుంచి 15 సెకండ్లు పడుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు టైం సేవ్ చేసుకుంటే నెక్స్ట్ పెద్ద క్వశ్చన్స్కి ఈజీ అవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే మైండ్లో వెంటనే ఇఫ్ 18% ఆఫ్ 200 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అచ్చా ఓకే పర్సంటేజ్ ఉంది, అలాగే ఇక్కడ 200లో 2 జీరోస్ ఉన్నాయి. పర్సంటేజ్ అంటే ఎంత, 100 కదా, డివైడెడ్ బై 100 కదా, 100 200 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 36. అంతే ఆన్సర్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, నాకు తెలుసు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మీరు మైండ్లో ఇలా చిన్నవి ఎక్కించుకుంటే తర్వాత పెద్ద క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అలా కాకుండా పెద్దదే డైరెక్ట్గా వెళ్దాం అనుకుంటే చాలా కష్టమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ 18% ఆఫ్ 200 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనగానే ఓకే 18% క్వశ్చన్ చూడగానే పర్సంటేజ్ ఉంది, 200లో 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి, అంతే. ఆఫ్ అంటే మీకు ఎలాగో తెలుసు, ఇంటూ అని. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 18 ఇంటూ 2 36, అంతే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఇంకా ఏమన్నా కావాల్సి వస్తే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, ఏమన్నా టాపిక్స్ కానీ ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా సరే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.